జగన్ లాంటి అవినీతిపరుడి పాలనలో ఉద్యోగ నియామకాలలో స్కామ్ జరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ దానితో పాటు ఒక భయంకరమైన కుట్రకు జగన్ ప్లాన్ చేశాడు. అది తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఒక రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలంటే డిప్యూటీ కలెక్టర్ నుంచి డిఎస్పీ, ఆర్టీఓ, జైల్ సూపరింటెండెంట్ ఇలా ముఖ్యమైన పదవులు చాలా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర పాలన మొత్తం వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. అటువంటి కీలకమైన పదవుల్లో అవినీతి పరులు, నేర మనస్తత్వం కలిగిన తన మనుషులను కూర్చోబెడితే అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర పాలనా వ్యవస్థ మొత్తం తన చేతుల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానంలో తన నేర సామ్రాజ్యమే రాష్ట్రాన్ని ఏలుతుంది. ఇది జగన్ ప్లాన్. ఒకటో రెండో కోట్లు పెట్టి ఉద్యోగంలోకి వచ్చినవాడు నిజాయితీగా ఎలా ఉండగలడు? తప్పకుండా అడ్డదారులు తొక్కుతాడు. అది కూడా ఉన్నత పదవిలో ఉంటాడు కాబట్టి వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాడు. చూశారా? ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉందో. అదే గ్రూప్ 1 పేరిట జగన్ ప్లాన్ చేసిన కుట్ర. ఒక రకంగా చెప్పాలంటే దేశ ద్రోహం. డిసెంబర్ 31, 2018 కొత్త సంవత్సరం వేడుకల వేళ నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపుతూ చంద్రబాబు గారి ప్రభుత్వం 169 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 2019 మే 26న 59,205 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. చంద్రబాబు గారి అధికారంలో కొనసాగి ఉంటే మెగా డిఎస్సి 2025 మాదిరిగా చాలా పారదర్శకంగా నియామకాలు జరిగేవి. ఉన్నత పదవుల్లో ఉన్నతమైన ఆకాంక్షలు కలిగిన యువకులు కూర్చునేవారు. కానీ యువత దురదృష్టవశాత్తు సరిగ్గా ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన 4 రోజులకు జగన్ అధికారంలోకి వచ్చాడు. ప్రిలిమ్స్ నుండి 9,679 మంది అర్హత సాధించగా 2020 డిసెంబర్ 14 నుండి 20వ తేదీ వరకు మెయిన్స్ రాత పరీక్షలు జరిగాయి. మొత్తం 6,807 మంది అభ్యర్థులు 7 పేపర్ల పరీక్షలను పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచే అసలైన స్కామ్ మొదలైంది. అప్పట్లో ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న డాక్టర్ ఉదయ భాస్కర్ ఉన్నారు. ఆయన టీడీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారు. కాబట్టి జగన్ ఆయన్ను పక్కన పెట్టాడు. తన మనిషిగా పేరుబడ్డ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ నుంచి తెచ్చి ఏపీపీఎస్సీ కార్యదర్శిని చేశారు. జగన్ కుట్ర అమలుకు గ్రూప్ 1 స్కామ్ కు ఇదే ఆరంభం. సాధారణంగా గ్రూప్ 1 జవాబు పత్రాలను విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు మాన్యువల్ గా అంటే చేత్తో మూల్యాంకనం చేయాలి. కానీ కోవిడ్-19 నిబంధనల సాకు చెప్పి డిజిటల్ మూల్యాంకనం అంటే కంప్యూటర్ స్క్రీన్ పై పీడీఎఫ్లను పరిశీలించి మార్కులు వేసే విధానాన్ని తెరపైకి తెచ్చారు. అంటే జవాబు పత్రాలు దిద్ది అక్కడికక్కడే పేపర్ మీద మార్కులు వేయడం కాదు, జవాబు పత్రాన్ని కళ్లతో చూసి ఇంకెక్కడో మార్కులు వేయడం అన్నమాట. ఏపీపీఎస్సీ నిబంధనావళి రూల్ 17 ప్రకారం ఈ తరహా విధానపరమైన మార్పులకు చైర్మన్ ఆమోదం తప్పనిసరి. కానీ అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు చైర్మన్ అనుమతి లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు. పైగా బహిరంగ టెండర్లు నిర్వహించకుండా స్టోన్ మీడియా, ట్రూ గ్రేడర్ అనే ప్రైవేట్ సంస్థకు నామినేషన్ ప్రాతిపదికన పనులు కట్టబెట్టారు. ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ఆర్ ఆంజనేయులకు స్నేహితుడు మరియు కాలేజ్ మేట్. ఈయన 2021 జనవరి 25న ప్రతిపాదన సమర్పిస్తే మరుసటి రోజు రిపబ్లిక్ డే కాబట్టి దాన్ని జనవరి 27న ఆంజనేయులు ఆమోదించి వర్క్ ఆర్డర్ ఇచ్చేశాడు. అంతా ఆఘ మేఘాల మీద జరిగిపోయింది. ఇప్పుడు పేపర్ దిద్దే వాళ్ల విషయానికొద్దాం. ఏపీపీఎస్సీ ఆఫీస్ మాన్యువల్ ప్రకారం ప్యానెల్ ను యూనివర్సిటీల నుండి తీసుకోవాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లను 158 మందిని తీసుకుని ప్యానెల్ లిస్టు రెడీ చేసి ఆమోదించారు. ఇదే అక్రమం అనుకుంటే ఇందులో మళ్లీ ఇంకో అక్రమం ఏంటంటే ఈ 158 మందిలో కేవలం 72 మందికి మాత్రమే బాధ్యతలిచ్చారు. కానీ అక్రమాల కోసం ప్యానెల్లో లేని 25 మందికి ఇతర పనులు అంటూ అనధికార వ్యక్తులకు పురమాయించారు. వీరిలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, గృహిణీలు కూడా ఉన్నారు. ప్యానెల్లో లేని వ్యక్తులు కూడా మూల్యాంకనం చేసి డబ్బు తీసుకున్నారు. ఇలాంటి ఒక 29 మంది నుండి స్టేట్మెంట్లు నమోదు చేసింది సిట్. చాలా మందికి తాము గ్రూప్ 1 ప్యానెల్లో ఉన్నామని కూడా తెలియదని చెప్పారు. కానీ అందరూ స్టోన్ మీడియా నుండి డబ్బు తీసుకున్నట్టు ఒప్పుకున్నారు. అది విచిత్రం. ప్యానెల్లో లేని రఘురామ్ అనే వ్యక్తి ఆన్సర్ సీట్ వాల్యుయేషన్ @gmail.com అనే ప్రైవేట్ జీమెయిల్ ఖాతా ద్వారా మూల్యాంకనం చేసే వారికి స్కాన్ చేసిన పీడీఎఫ్ పత్రాలను గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా పంపేవాడు. వారికి మొదట 2-3 శాంపిల్ స్క్రీన్లు ఇచ్చి ఆమోదం వచ్చాక దాదాపు 40 స్క్రిప్టుల బండిల్స్ ఇచ్చేవాడు. మూల్యాంకనం అయ్యాక స్క్రిప్టులను డిలీట్ చేయమని చెప్పేవాడు. అయితే కొంతమంది డిలీట్ చేయలేదు. ఆ ఫైళ్లే ఇప్పుడు సిట్ దర్యాప్తులో దొరికాయి.
ఇంకో విషయం ఏంటంటే కేవలం మొదటి ఎగ్జామినర్ మూల్యాంకనమే జరిగింది. రెండో మూడో మూల్యాంకనం అస్సలు జరగలేదు. రెండో మూల్యాంకనం మార్కులను రఘురామే స్వయంగా మొదటి మార్కుకు 1-2 మార్కులు కలిపి తీసి ఇష్టారాజ్యంగా నింపేశాడు. అంతేకాకుండా ఇతగాడే స్వయంగా దాదాపు 300 ఇంగ్లీష్ స్క్రిప్టులు దిద్దాడు. 40 చొప్పున బండిల్స్ గా తర్వాత డిలీట్ చేసేవాడు. దాదాపు 30 మంది అభ్యర్థులను ఇంగ్లీష్ పేపర్లో ఫెయిల్ చేసినట్టు సిట్ దర్యాప్తులో ఒప్పుకున్నాడు. నిరుద్యోగుల ప్రతిభతో, వారి జీవితాలతో అర్హత లేని వ్యక్తులు ఎలా ఆడుకున్నారో చూడండి. ఇలా చేసి 2021 ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు. 326 మంది ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారు. కుట్రలో మొదటి దశ అలా పూర్తయింది. అయితే డిజిటల్ మూల్యాంకనంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో మాన్యువల్ నుండి డిజిటల్ కు మార్చడమన్నది నోటిఫికేషన్ కు విరుద్ధం కాబట్టి మరో 3 నెలల్లో మళ్లీ మాన్యువల్ గా పేపర్లు దిద్దమని హైకోర్టు 2021 అక్టోబర్ 1న ఆదేశించింది. దీంతో రెండో దశ కుట్రకు తెరలేసింది. డిసెంబర్ 2021 మాన్యువల్ ఎవాల్యూషన్ కోసం మళ్లీ ఇంకో టీంని రెడీ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈసారి కూడా టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ముందస్తు అనుభవం లేని క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కి వర్క్ ఆర్డర్ ఇచ్చాడు. ఈ సంస్థ డైరెక్టర్ కూడా ఆంజనేయులకు బాగా కావాల్సిన మనిషి. వర్క్ ఆర్డర్ ఇచ్చిన 2 రోజుల్లోనే 2021 డిసెంబర్ 5న ఆదివారం రోజున ఏపీపీఎస్సీ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. మొత్తం 48,442 జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుండి బయటకు తీసి గుంటూరు జిల్లా చినకాకానిలోని హైలాండ్ రిసార్ట్ కు తరలించారు. ఏపీపీఎస్సీ చరిత్రలో అంతకు ముందెన్నడూ ఇలా అభ్యర్థుల జవాబు పత్రాలను ప్రైవేట్ వారికి అప్పగించలేదు. అందులోనూ అగ్రిగోల్డ్ కుంభకోణంలో అటాచ్ చేయబడి కోర్టు అనుమతితో ప్రవేశించాల్సిన నిషేధిత హైలాండ్ రిసార్టులో మరో కుట్రకు తెరతీయడమంటే న్యాయ వ్యవస్థ పట్ల లెక్కలేనితనమే కదా. పైగా గ్రూప్ 1 అంటే ఎంతో ఉన్నతమైన పదవులు. ఆ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివుంటారు. అలాంటి వాళ్ల భవిష్యత్తు, కలలు ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో తాళం చెవి రూపంలో ఉన్నాయి. పోలీసు భద్రత ఉన్నా అది నామమాత్రమే. జవాబు పత్రాల కస్టడీ, నిర్వహణ, మూల్యాంకనంతో వాళ్లకు సంబంధం లేదు. ఇలా పేపర్ దిద్దడానికి ఏపీపీఎస్సీ 452 మంది నిపుణుల జాబితా సిద్ధం చేసింది. కానీ ఆ జాబితాలోని ప్రొఫెసర్లను సిట్ విచారించినప్పుడు తమకు ఏ సమాచారం రాలేదని, తాము ఎలాంటి మూల్యాంకనం చెయ్యలేదని 52 మందికి పైగా ప్రొఫెసర్లు ధృవీకరించారు. ఏపీపీఎస్సీ ఇచ్చిన లిస్టును జగన్ మనిషి పిఎస్ఆర్ ఆంజనేయులు పట్టించుకోకుండా పక్కన పడేశాడు అనడానికి ఇదే నిదర్శనం. మరి పేపర్లు దిద్దిందెవరు? ఎవరో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. సెక్యూరిటీ గార్డులు, ప్రైవేట్ టీచర్లు, ఎలక్ట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కూడిన 66 మంది టీంని క్యాంప్సైన్ సంస్థ పట్టుకొచ్చింది. ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు ఆదేశాల మేరకు 5 మంది ఏపీపీఎస్సీ అధికారులు హైలాండ్ రిసార్ట్ వెళ్లి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలో, ఎక్కడ సంతకాలు చేయాలో నేర్పించి వచ్చారు. ఇంతకుముందు డిజిటల్ ఎవాల్యూషన్ లో వచ్చిన మార్కుల జాబితాను రఘురాం అనే వ్యక్తి తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రఘురాం ముందటి డిజిటల్ మూల్యాంకనం మార్కుల ఆధారంగా ఎక్సెల్ లిస్టు తయారు చేసి ప్రింటౌట్లు ఏపీపీఎస్సీ అధికారులకిచ్చాడు. వారి సూచన మేరకు 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు జవాబు పత్రాలు తెరవకుండానే ఆ మార్కులను కొత్త ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసి ఎగ్జామినర్ 1, ఎగ్జామినర్ 2, స్క్రూటినైజర్, క్యాంప్ ఆఫీసర్ కాలంలలో సంతకాలు పెట్టేశారు. సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా ఫోర్జరీ మరియు నకిలీలు అని పేర్కొంది. ఇలా మార్కులు వేసి సంతకాలు పెట్టిన వాళ్లలో డ్రైవర్లు కూడా ఉన్నారు. అంటే ఒక గ్రూప్ 1 అభ్యర్థి తలరాతను ఒక డ్రైవర్ రాశాడన్నమాట. ఇంకా అక్కడ ఎన్ని అక్రమాలు జరిగాయో చూడండి. ఏపీపీఎస్సీ నియామకాల ప్రకారం ఓఎంఆర్ స్లిప్లలో వైట్నర్ వాడకూడదు. కానీ 169 స్లిప్లలో వైట్నర్ ను వాడి మార్కులు తుడిచేశారు. ఈ పనుల కోసం క్యాంప్సైన్ మీడియాకు మొత్తం 1,14,32,312 రూపాయలను చెల్లించారు. ఇందులో 20,06,000 ప్రత్యేకంగా జప్తులో ఉన్న రిసార్టు వాడకం కోసం హైదరాబాదులో ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా 5 వాయిదాల్లో 2021 డిసెంబర్, 2022 ఫిబ్రవరిల మధ్య చెల్లించారు. 2022 ఫిబ్రవరి 19 స్కామ్ 3వ దశ. డీజీపీగా పనిచేస్తున్న జగన్ సొంత మనిషిగా వివాదాస్పద అధికారిగా పేరుపడ్డ గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాడు జగన్. గ్రూప్ 1 స్కామ్ కుట్ర మొత్తం జగన్ అమలు చేసిందే అనడానికి ఇదే నిదర్శనం.
గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏపీపీఎస్సీ సభ్యులతో సమావేశం నిర్వహించి గతంలో జరిగిన డిజిటల్ మూల్యాంకనం, హైలాండ్ మాన్యువల్ మూల్యాంకనం రెండింటినీ సమీక్షించాడు. జగన్ ఆదేశాల ప్రకారం ఇంకెవరికైనా అడ్డదారిలో పోస్టులు ఇవ్వడానికి ఏదైనా ప్లాన్ ఉండి ఉండవచ్చు. అందుకే హైలాండ్ లో జరిగిన మూల్యాంకనం ప్రతిపాదికగా ఫలితాలు ఖరారు చేయడానికి గౌతమ్ సవాంగ్ అంగీకరించలేదు. దాంతో ముచ్చటగా మూడోసారి మూల్యాంకనం మాన్యువల్ గా చేపట్టాలని నిర్ణయించాడు. ఇక్కడ ఒక అనుమానాస్పద పరిణామం చోటు చేసుకుంది. చైర్మన్ సవాంగ్ హైలాండ్ మూల్యాంకనాన్ని తిరస్కరించిన తర్వాత ఈ మూల్యాంకనాన్ని నిర్వహించిన అప్పటి సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు హైలాండ్ కు సంబంధించిన ఫైళ్లు, గోప్యమైన నోట్ ఫైళ్లు, డిజిటల్ రికార్డులన్నింటినీ స్వయంగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి అయిన వ్యక్తే రికార్డులను తన వద్దకు తీసుకున్నాడు అంటే అవకతవకలు జరిగాయని రుజువైనట్టే కదా. ఇక ఈ మూడో మూల్యాంకనం చేపట్టడానికి సంబంధించిన ఏపీపీఎస్సీ దగ్గర ఎలాంటి అధికారిక రికార్డ్, తీర్మానం, ఫైల్ నోటింగ్ లేదా పరిపాలనా ఉత్తర్వు లభించలేదు. కారణాలు వివరించే ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా నమోదు కాలేదు. దానికి తోడు హైలాండ్ లోనే అసలైన ఓఎంఆర్ షీట్లను ఉపయోగించడంతో విజయవాడ మూల్యాంకనం కోసం కొత్తవి అవసరమయ్యాయి. దీంతో 2022 మార్చి 9న డేటాటెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే అభ్యర్థులు రాసిన అసలైన ఓఎంఆర్ షీట్లు పక్కన పడేశారన్నమాట. ఎన్ని నాటకాలో, ఎన్ని దారుణాలో చూడండి. ఈ కొత్త షీట్లను ఏపీపీఎస్సీ అధికారులు డాటాటెక్ ప్రతినిధుల సహాయంతో స్టేప్లర్ల ద్వారా అసలు జవాబు పుస్తకాలకు జోడించారు. అభ్యర్థుల అత్యంత సున్నితమైన బార్ కోడ్ డేటాను ప్రైవేట్ కంపెనీకి అప్పగించే క్రమంలో భద్రతకు సంబంధించి ఎలాంటి అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. ఈ మూడో మూల్యాంకనాన్ని విజయవాడలో 3 వేరువేరు క్యాంపులలో నిర్వహించారు. మార్చి 25, 2022న మూల్యాంకనం ప్రారంభమైంది. అయితే అదే రోజు 57 మంది ఎగ్జామినర్ల పేర్లు, సంస్థలు, మొబైల్ నంబర్లతో కూడిన కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ జారీ చేసిన రహస్య ప్రాసెసింగ్ వాట్సాప్ లో లీక్ అయ్యాయి. లీక్ అయిన జాబితాలోని 47 మంది ఎగ్జామినర్లు నేరుగా మూల్యాంకనంలో పాల్గొన్నారు. సిట్ వీరందరినీ విచారించింది. ఈ విచారణలో దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఉదాహరణకి సోమశేఖర్ అనే ఎగ్జామినర్ సిట్ అధికారులతో చెప్పిన దాని ప్రకారం హాల్ టికెట్ నంబర్ 27030267 స్లిప్ పై అతను 99 మార్కులిస్తే తర్వాత ఎవరో దాన్ని 86కు మార్చారు. ఆ మార్పులు చేసిన సంతకాలు అతనివి కావు. ఇది వీడియోగ్రఫీ సమక్షంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 ప్రకారం ప్రమాణం చేసి మెజిస్ట్రేట్ ముందు సోమశేఖర్ స్పష్టంగా చెప్పిన విషయం గ్రూప్ 1 అభ్యర్థుల భవిష్యత్తుతో జగన్ ప్రభుత్వం ఎలా ఆడుకుందో చూడండి. ఎలాగైతే మే 26, 2022న ఫలితాలు ప్రకటించి 1:2 నిష్పత్తిలో 325 మందిని ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేశారు. డిజిటల్లో షార్ట్ లిస్ట్ అయిన 326 మందిలో 202 మంది అంటే 62% ఈ జాబితా నుండే మాయమయ్యారు. దీంతో ఎంపిక కాని 202 మంది అభ్యర్థులు జూన్ 13న కోర్టుకు వెళ్లారు. విషయం కోర్టులో ఉండగానే ఇంటర్వ్యూలు జూన్ 15, 2022 జూన్ నుండి 29, 2022 వరకు జరిగాయి. తుది జాబితా జూలై 5, 2022న వెలువడింది. ఎంపికైన 165 మంది సెప్టెంబర్ 30, 2022న షరతులతో కూడిన ఉత్తర్వుల కింద ఉద్యోగాల్లో చేరారు. కోర్టుల్లో కేసులు అలా నడుస్తుండగా హైలాండ్ వ్యవహారం ఏంటని 2023 జనవరిలో కోర్టు అడిగింది. అబ్బే అక్కడ అలాంటి మాన్యువల్ మూల్యాంకనం జరగలేదు అంటూ కోర్టుకు అబద్ధం చెప్పారు. మరి 1,14 లక్షలు ఎందుకిచ్చారు అంటే లాజిస్టిక్స్, ప్రిపరేషన్ వర్క్స్ కి ఇచ్చామని కోర్టునే మోసం చేశారు. కానీ వాళ్ళిచ్చిన వర్క్ ఆర్డర్లో మాత్రం మాన్యువల్ ఎవాల్యుయేషన్ కోసమని రాసుకున్నారు. సిట్కి ఇలా దొరికిపోయారన్నమాట. అంటే వ్యవస్థను జగన్ ఎంత భ్రష్టు పట్టించాడో చూడండి. చివరికి 2-3 మూల్యాంకనాలు చట్టవిరుద్ధం, అక్రమం అంటూ 2024 మార్చి 13న కోర్టు ప్రకటించింది. మే 26, 2022న నాటి జాబితాను రద్దు చేసి కొత్తగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, కనీసం 2 నెలల తయారీ సమయం ఇచ్చి 6 నెలల్లో రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని ఆదేశించారు. షరతులతో విధుల్లో చేరిన వారికి మార్చి 31, 2024 డివిజన్ బెంచ్ ఇంటరిమ్ స్టే మంజూరు చేసింది. సిట్ దర్యాప్తులో బయటపడిన అక్రమాలు ఇలా ఉన్నాయి. ఇది కేవలం ఏపీపీఎస్సీ ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు. ప్రభుత్వ నియామకాలపై ప్రజల నమ్మకాన్నే వమ్ము చేసిన ఉదంతం. ఇది కేవలం ఒక కుంభకోణం కాదు. ఇది వేలాది మంది యువత తమ భవిష్యత్తు కోసం పెట్టిన నమ్మకాన్ని, కష్టాన్ని, కన్నీళ్లను ఒక్క కాగితాల ఆటగా మార్చేసిన కథ. జగన్ హయాంలో దిగజారిన వ్యవస్థలకు నిదర్శనం. యువతకు జగన్ చేసిన ద్రోహం. అదే ద్రోహాన్ని జగన్ ఇప్పుడు కూడా చేస్తున్నాడు.
మెగా డిఎస్సికి ఎంపికైన అసలైన ప్రతిభ కలిగిన అభ్యర్థుల ఉద్యోగాలు ఊడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారు. ప్రతి నిరుద్యోగ యువకుడు గ్రూప్ 1 పై సిట్ ఇచ్చిన నివేదికను చదివి జగన్ను ప్రశ్నించాల్సిన సమయమిది.